రాజుగారికి కూతురు పుట్టింది. రాజుగారు కలలు కన్నాడు, కూతురికి ఇంత జుట్టు ఉండాలి, కూతురు పనులు ఇంత అందంగా ఉండాలి, కూతురు కళ్ళు ఇంత అందంగా ఉండాలి, నా కూతురు ఇంత ఎత్తు ఉండాలి, నా కూతురు ఇంత బలంగా ఉండాలి, నా కూతురు ఇంత జ్ఞానంగా ఉండాలని కూతురు కోసం కలలు కన్నాడు, కొడుకు కోసం కలలు కన్నాడు. కూతురు పుట్టింది. కొడుకో కూతురో ఏదైతే ఉంది నేను అనుకున్నట్టు పుట్టిందో లేదో అని చూద్దామని వచ్చాడు అంతఃపురానికి. వచ్చేసరికి నా కూతురు ఎక్కడా అని అడుగుతున్నాడు. అదిగో అక్కడ పడుకొని ఉంది ఊయల్లో. అంటే అంత చిన్న ఊయల్లో ఎలా పడుకుంది అని అడిగాడు. అదేమిటి అందరు షాక్ అయ్యారు. కూతురు పుడితే మరి ఊయల్లో కాకపోతే ఎక్కడేస్తారు? రమ్మనండి నా కూతుర్ని. ఎట్లొచ్చిద్ది? ఎలా రావడం ఏమిటి? పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ రమ్మనండి, నేను రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. అందరికీ ఏం అర్థం కావట్లా. ఏంటి పిచ్చిలాగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు కూతురు ఎట్లా లేచి వస్తుంది, పైగా రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను అంటాడేమిటి? రాజుగారు ఇప్పుడే పుట్టి ఇప్పుడే ఎలా నడుస్తుంది? నడవడం ఏమిటి? నేను ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. లేదు రాజుగారు, ఒకసారి వచ్చి చూడండి. అతను వచ్చి చూస్తే ఊయల్లో పడుకుంటే జుట్టు లేదు, పళ్ళు లేవు, కళ్ళేమో చిన్నగా మూసుకొని ఉన్నాయి, కాళ్ళేమో వంకరగా ఉన్నాయి. పుట్టిన పిల్లల కాళ్ళు ఎలా ఉంటాయి? స్ట్రైట్గా ఉంటాయా? వంకరగా ఉంటాయి. చేతులేమో చిన్నగా ఉన్నాయి, పిలిస్తేనేమో పలకట్లేదు, లేపితేనేమో లెగట్లేదు, బరువు ఏమో తక్కువ ఉంది. ఇవన్నీ చెప్తున్నాడు. చెచ్చి ఏమిటి నాకు పుట్టింది? ఇది కూతురా? నేను కలలు కన్న కూతురు అది అంటున్నాడు. రాజవైద్యులకు అర్థమైంది, వీడు ఇప్పటికే ఎన్నో మూర్ఖమైన నిర్ణయాలు తీసుకొని రాజ్యంలో బోళ్ళంత మందిని చంపేశాడు, పిచ్చి పిచ్చి రూల్స్ అన్నీ పెడతాడు తుగ్లకోడు, మళ్ళీ ఈ బిడ్డను ఏం చేస్తాడని ఆలోచిస్తుంటే, వద్దు నాకు ఈ బిడ్డ వద్దు, వెళ్ళండి, తీసుకొని వెళ్ళి సమాధి చేయండి అన్నాడు. అనగానే రాజవైద్యులకు ఒక్కసారి ఉలిక్కిపడి వెంటనే అతని బుద్ధిహీనతను తెలుసుకున్న రాజవైద్యులు, రాజా ఇది ఏదో పెద్ద సమస్య కాదు, చిన్న వ్యాధి వచ్చింది నీ కూతురికి, ఆ వ్యాధి పోవాలంటే వైద్యం ఉంది. అవునా? అలాగైతే వైద్యం ప్రారంభించండి, ఎప్పట్లోగా నేను అనుకున్నట్టు తయారవుతుంది. ఏమూ లేదు రాజా, 5 సంవత్సరాలకు ఒకసారి హిమాలయాల్లో ఒక పుష్పం పుష్పిస్తుంది, దాన్ని తీసుకొచ్చి బాగా నూరి వైద్యం చేస్తే 3 పుష్పములు వస్తే చాలు, 3 పుష్పములతో వైద్యం అయిపోతుంది అన్నాడు. రాజుగారు అన్నారు, అయితే కానిమ్ము, వజ్రాలు వైఢూర్యాలు ఏం కావాలో అన్నీ ఇస్తాను అని చెప్పేసి మొత్తం వజ్ర వైఢూర్యాలు రథాలు అవన్నీ కూడా రాజవైద్యులకు ఇస్తే వాళ్ళు హ్యాపీ. 5 సంవత్సరాలకు పువ్వు, 3 పువ్వులు అనగానే 3 కదా అనుకున్నాడు రాజుగారు. కానీ 3 పువ్వులకు ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలకు జుట్టు వస్తుంది. రాజుగారు అనుకున్నట్టు అందంగా తయారవుతుంది, కళ్ళుంటాయి, పళ్ళుంటాయి, బలం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, అన్ని విషయాల్లో ఆరితేరుతుంది. సరే అని చెప్పేసి వదిలిపెట్టాడు. ఆ 3 పుష్పములు వాడే వరకు నేను దీని వికృత రూపమును చూడు అన్నాడు వికృత చేష్టలతో. రాజవైద్యులకు పండగ, 15 సంవత్సరాలు నిండుగా ఎంత అడిగితే అంత దొరికే ధనం. చక్కగా 15 సంవత్సరాల తర్వాత రాజవైద్యులు తీసుకెళ్ళి, అయ్యా ఇదిగో నీ కూతురంటే మురిసిపోయి ఆనందపడిపోయి తమ్నయంతో సింహాసనం నుంచి లేచి పరుగెత్తుకుని వచ్చి హత్తుకొని, కూతురా అనవసరంగా నిన్ను పోగొట్టుకునేవాడిని, నీకు వ్యాధి వచ్చిందంటే, ఆమె నాకేం వ్యాధి వచ్చింది? అప్పుడు నీకు పళ్ళు లేవు, జుట్టు. ఎప్పుడు నాన్నగారు? నువ్వు పుట్టినప్పుడు. మా నాన్నగారు అంటే ఎంతో గొప్పోడు అనుకున్నాను. పుట్టినప్పుడు పనులు ఎట్లుంటాయి? అట్లాగుంది మన వ్యవహారం. అప్పుడే ఎవరినైనా చూస్తే ఇంకా వీడు ఆకాశం చూడిపడ్డట్టే ఉండాలి, మహాభక్తుల్లాగే ఉండాలి, భక్తురాల్లాగే ఉండాలని నువ్వు ఒక స్కెచ్ గీసేసి ఇలా ఉంటేనే భక్తులు, ఇలా ఉంటేనే భక్తురాలని నువ్వు అనుకుంటావు. ఎప్పటికి అలా జరగదు. డే బై డే దినదినము ఎదిగి అనుభవ జ్ఞానంతో ఎవరైనా భక్తులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తుగ్లక్ రాజుగా మారకు. పుట్టగానే పనులు అడుగుతావు, కళ్ళు అడుగుతావు, జుట్టు అడుగుతావు. ఆ బుద్ధిహీనత నుంచి బయటికి రా. ప్రతి వ్యక్తిని దేవుడే చేయి పట్టి ఒక్కొక్క అడుగు నడిపించి స్థిరపరుస్తాడు. ఒకరోజు అనుభవ జ్ఞానం వలన భక్తి కలుగుతుంది. సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, బోధకుల ద్వారా
దేవుడు వాడుకుంటున్న అభిషక్తుల ద్వారా, ఆమేన్, అపోస్తులు ప్రవక్తల ద్వారా వేసిన పునాది మీద మనల్ని మనం కట్టుకునాలి. దేవుని ప్రజ, నియమంతో పాటు భక్తి ఉంది. ఒక్క రాత్రికి రాత్రి ఏం జరగదు. నేను మళ్ళీ చెప్తున్నాను, భూమి మీద ఎవరు అనుకున్నట్టు పర్ఫెక్ట్గా ఉండరు. అందరం దేవుడు అనుకున్నట్టు పర్ఫెక్ట్ అవ్వాలంటే అందరినీ సహించి అడుగు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇది భక్తి సాధన. లేకపోతే తిరిగి మన జీవితంలో కూడా దేవుడు ఆ మాట అనాల్సి వస్తుంది, సర్పములారా, సర్ప సంతానమా, ఆ నరక శిక్ష నుండి మిమ్మల్ని తప్పించేది ఎవరు అనేటువంటి ఆ భయంకరమైన హెచ్చరిక మన మీదికి రాకుండానుగాక. మనం బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, సహనం కలిగి నడుచుకుందాముగాక. ప్రతిరోజు ఆయన్ని తెలుసుకుందాం, ప్రతిరోజు ఆయన జ్ఞానాన్ని నేర్చుకుందాం, ప్రతిరోజు మనల్ని మనం సరి చేసుకుందాం. నేనంటాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. మనం భక్తులమైపోతాం, మంచి వాళ్ళం అవుతాం. ఆమేన్. డే బై డే దేవుడు అనుకున్నట్టు ది బెస్ట్ అవుతాం మనం. మన మాట తీరు మారుతుంది, మన ఆలోచన మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన బ్రతుకు మారుతుంది, మన స్థితిగతులను కూడా మార్చి అందంగా చేయగలడు ఆయన. ప్రైజ్ ద లార్డ్.